హలో మిత్రుల, వెల్కమ్ టు పోటాలయాన్. అబ్బబ్బా, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు బ్రో నాగస్విన్. ఇందులో నీకేం అర్థమైందా? ప్రభాసే కల్కి అని మనకు అనిపిస్తున్న ట్రైలర్ కట్స్తో కంప్లీట్గా సమ్ఐటి మీదకి మన దృష్టి తీసుకెళ్ళిపోయాడు. కల్కి ప్రభాస్ కాదేమో అనిపించేంతగా మనల్ని మ్యాజిక్ చేస్తున్నాడు. కానీ కల్కియే ప్రభాస్. అది ఎలాగో చెప్తాను చూడండి. పురాణాల్లో కల్కికి అశ్వత్థామ యుద్ధ విద్యలు నేర్పుతాడు అని ఉంది. సో మనందరం కూడా సమ్ఐటి కడుపులో ఉన్న బిడ్డకి యుద్ధ విద్యలు నేర్పుతాడేమో అనుకుంటాం. కానీ ఇక్కడే పురాణాల్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. పురాణాల్లో విష్ణు అవతారాలతో ఏ చిరంజీవి యుద్ధం చేసినా కూడా ఆ యుద్ధానికి సరైన ముగింపు రాదు. అలా ఎవరిని అయితే ఓడించలేకపోతారో చిరంజీవులు అప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళు యుద్ధం చేస్తుంది విష్ణు యొక్క అవతారంతో అని. ఇలా ఆలోచిస్తే సినిమా ఎండింగ్ వరకు కూడా సమ్ఐటి చుట్టూ తిరిగి ఫైనల్గా ప్రభాస్తో ఫైట్ చేసి అశ్వత్థామ గెలవలేకపోవడంతో కల్కిగా ప్రభాస్నే ప్రకటిస్తాడేమో అని నాకు అనిపించింది. ఏం చెప్పావురా? ఈ పాయింట్ మీద ప్రభాసే కల్కి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.